కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళందరూ సత్యహరిచంద్రులాగా మాట్లాడుతున్నారు. అది రంజిత్ రెడ్డి గారు కానీ, కడియం శ్రీ గారు కానీ, బొంతు రామ్మోహన్ గారు కావచ్చు, అదేవిధంగా మహేందర్ రెడ్డి కావచ్చు. దేశంలో అవినీతి పరులకు బీజేపీ వాషింగ్ మిషన్ రక్షణ కవచం అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ వాషింగ్ మిషన్ రక్షణ కవచంగా మారింది. ఈ అవినీతి పరులకు, ఈ అవినీతి అనకొండలకు అమ్మ పాలు దాగి రొమ్ము కోసే నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. మేము డెవలప్మెంట్ సైడు అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీలకు పోతే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీరు చేసిన అవినీతి చీకటి ఒప్పందాలు, అసలు ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో జరిపిన ఒప్పందాలు ఏంది, ఆయన గతంలో చేసిన అవినీతి ఏందనేది వరుసపెట్టి చెప్తా ఉన్నాం. ఒకటేమో ఎవరైతే పార్టీ మారిర్రో 100కు 100% రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా స్పీకర్ కంప్లైంట్ ఇచ్చాం, వారు డిస్క్వాలిఫై అవుతారు. కాకుండా కానీ వారికి వెంటాడి వేధించి వాళ్ళని హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ బై ఎలక్షన్ తీసుకొచ్చి అక్కడ గెలిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. నంబర్ 2, ఇక్కడ నుంచి అక్కడ మారితే, అక్కడి నుంచి ఇక్కడ మారితే మా అవినీతి భాగవతం బంద్ అవుతా అనుకుంటున్న రంజిత్ రెడ్డి ఆయన వేసేటువంటి మేకవన్నే పుల్లులాగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తిన్న అన్నంలో ఉంచే ఈ కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్ రంజిత్ రెడ్డి కోడిగుడ్లు అమ్ముకునేటోడు, కోళ్ళ దానాలో విషం అమ్ముకొని ఆ కోళ్ళ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను గుంజుకున్నాడు. ఇవాళ ఈయన ఆస్తి ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో 3000 ఎకరాలు, దగ్గర 3000 ఎకరాలు ఆయన కంపెనీలు అన్నిటికుంటారు. సరే ఉంటే ఉండని సంపాదించిండు, అది ఎట్లా సంపాదించిండో ఇప్పుడు అఫిడవిట్లో మెన్షన్ చేయాలి. మరి ఆయన నిజమైన నిజాయితీ పరిమితి అయితే సత్యహరిచంద్ర అయితే రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, వారు ఏమంటున్నారు, ఇక్కడ ఉంటేనే వ్యభిచారం అంటున్నారు, అక్కడనేమో సత్యహరిచంద్రుడు అంటున్నారు. మేమేమంటున్నామంటే ఇక్కడ ఉంటే సంసారం, ఇక్కడ ఉంటే వ్యభిచారం, అక్కడ ఉంటే సంసారం అని చెప్పి ఆ పార్టీలోకి తీసుకున్నాడు. ఈ రంజిత్ రెడ్డిని, ఈ రామ్మోహన్ని, ఈ దానం నాగేందర్ గారిని, అదేవిధంగా ఇంకా సోకాల్డ్ మన పార్టీ నుంచి పోయిన వాళ్ళందరూ. ఇవాళ ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి పంచభూతాలను దేన్ని వదలలే, భూమిని వదలలే, కోళ్ళ దానాన్ని వదలలే, దానా స్కామ్ వదలలే, మక్కల దందల వదలలే, మక్కల స్కామ్లో ఉన్నాడు, భూ అక్రమంలో ఉన్నాడు, అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నాడు. సర్వే నంబర్ 591లో 9.27. ఇది కొద్దిగా మా విలేకరి మిత్రులకు ఇది చెప్తా సార్, చెప్పి పేపర్లు కూడా ఇస్తా, మళ్ళీ ఇండివిజువల్ బయటలు కావాలంటే కూడా ఇస్తాం మీకు. సర్వే నంబర్ 591 సర్వే నంబర్ 9 ఎకరాల 27 గుంటలు, ఇంకొకటి 4 ఎకరాల 27 గుంటలు. ఇది చేగుంట, సిద్దిపేట, దుబ్బాక, ధర్మాజిపేట, సిద్దిపేట, దుమ్మాట, ధర్మాజిపేట. ఇక్కడ ఉన్న ల్యాండ్స్, ఇక్కడున్న 90 ఎకరాల మీద కెనరా బ్యాంకులో అసైన్మెంట్ ల్యాండ్లో లోన్ తీసుకున్నాడు. అంత పెద్ద బ్యాంకులకు కూడా టోపీ పెట్టి వెంటనే మళ్ళీ ఏమైపోతుందని ఆగమేఘల మీద సెటిలైట్ చేసుకునే దందల పాపం రేవంత్ రెడ్డి గారిని కలిసిండు. అయ్యా నన్ను ఆగం చేయకు, నన్ను పరేషాన్ చేయకు అని చెప్పి 591 సర్వే నంబర్. ఇది అసైన్మెంట్ ల్యాండ్. మీడియా మిత్రుల ప్లీజ్ చూడాలి, కొద్దిగా కెమెరాలకి ఇట్లా డీప్గా తీసుకోండి సార్. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. దీంట్లో దాదాపుగా 100 కోట్ల లోన్ తీసుకున్నాడు. మేము ఆర్టీఐ కింద అప్లై చేసి ఇస్తలేరు, కానీ అసైన్మెంట్ ల్యాండ్లా లోన్ తీసుకుంటే తప్పేమంటారా ఏంది? నర్సింగ్ గారు కిందికి ముఖం వేశారు, చందు గారు లోన్ తీసుకుంటే మీకేంది అని రాములు గారు అట్లేమన్నా డౌట్ ఉందా? లోన్ తీసుకున్నావు, గవర్నమెంట్ భూమిలో తీసుకున్నాడు, ప్రజెంట్ ఈరోజు కబ్జాలో ఉంది. మళ్ళీ చేవెళ్ళలో పోయి నేను ప్రజలకు అభివృద్ధి చేస్తా, అభివృద్ధి మంత్రం కోసం కాంగ్రెస్లను పోయినా, నేను సత్యహరిచంద్రుడు నంబర్ 1ని, ఎవరైనా సినిమా తీయాలనుకుంటే సత్యహరిచంద్రుడు మొదలు రంజిత్ రెడ్డిని తీయాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది ఒకటి పాయింట్ నెంబర్ 1. బ్యాంకు టోకరేషన్, కోళ్ళ దాన ఇచ్చి 1000 ఎకరాలు కోళ్ళ వ్యాపారం నుంచి గుంజుకున్నాడు. అలా బండ్ల గణేష్ లాంటి 100 ఎకరాలు ఈయనకు పోయింది. కావాలంటే మీరు బండ్ల గణేష్ కూడా అడగండి, ఇంకా చాలా పేర్లున్నాయి అట్లా చెప్పాలంటే. నేను చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కువసేపు చెప్తే మీరు లైవ్ ఇస్తలేరు, ఉన్నమాట తెలవాలా. నంబర్ 2, ఈ దీంట్లో 14 ఎకరాలు, ఇది సార్ ఈ పేపర్ సర్వే నంబర్ 591, 14 ఎకరాల 44 గుంటలు, 9 ఎకరాల 23 గుంటలు, ఇంకోటి 4 ఎకరాల 20 ఇస్తా పేపర్లు. దీని మీద పెట్టి కెనరా బ్యాంకులో లోను, దానికి
33 కోట్లు ఇలా తీర్చిన ఉన్నట్టున్నది. ఇది లోన్ సార్. ఈసీ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబ్రెన్స్ ఆన్ ప్రాపర్టీ ఇది సార్. ఇక్కడ బ్యాంకులను మోసం చేసే వాళ్ళు మరి చేవెళ్ళే ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తారో నాకైతే అర్థం లేదు. దీంట్లో కెనరా బ్యాంక్ రిప్రజెంటెడ్ బై కొండేటి కిరణ్మయ్ అన్నది, దాంట్లో కింద రోహిణి మినరల్స్, ఇది సోకాల్డ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, మన 3వ ప్లేస్లో చేవెళ్ళలా రాబోయే రంజిత్ రెడ్డి గారు, రోహిణి మినరల్స్ ఆయన పేరే. శ్రీ రాజా రాజేశ్వర హ్యాచరీస్ 2వ కంపెనీ, పూజా ఆకాంక్ష రెడ్డి ఇంకో కంపెనీ, అలా డైరెక్టర్స్ మౌనికా రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, సీతారెడ్డి, తిరుపతి రెడ్డి, మంజుల రెడ్డి, వీళ్ళు డైరెక్టర్స్. వీళ్ళు ఎవరు అనుకోకండి, మీకు పేపర్లు ఇస్తాను, ఎవ్రీథింగ్ ఆన్ ఎవిడెన్స్. వీళ్ళు దాని కింద మళ్ళా కెనరా బ్యాంక్, మళ్ళా రంజిత్ రెడ్డి ఇంకో కంపెనీ, రాజా రాజేశ్వర హ్యాచరీస్ సేమ్ రంజిత్ రెడ్డి, పూజా ఆకాంక్ష రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, వీరందరూ కలిసి లోన్ తీసుకున్నది ఎన్కంబ్రెన్స్. దాంట్లో 30 కోట్లు కట్టినట్టున్నది. యాక్చువల్లీ ఇది గతంలో ఇదొక్కటి నంబర్ 1. ఇది కాకుండా ఇక దానా అమ్మి 1000 ఎకరాలు గుంజుకున్నాడు. అది ఏ కోళ్ళ వ్యాపారం అడిగినా, గుడ్లు నమ్మినా, గుడ్ల దందా వేస్టో నమ్మినా, సూదులు మందులు ఇచ్చేటోడు కోళ్ళ వెటర్నరీ డాక్టర్లు అడిగినా, వేరే ఏ కంపెనీలు అడిగినా చెప్తారు. అది కాకుండా ఒక పెద్దది పుప్పాలగూడలో ఇంకోటి కన్స్ట్రక్షన్ అవాక్యూ ప్రాపర్టీలో కడుతుంది. అది చీకటి ఒప్పందాలు. రేవంత్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద అత్యంత విశ్వాసకుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అందరికీ, బీఆర్ఎస్ పార్టీకి నంబర్ 1 రంజిత్ రెడ్డి అటెందుకు పోయిందంటే ఈ చీకటి వ్యాపారం, ఈ చీకటి ఒప్పందాలు, ఈ చీకటి అవినీతి అనకొండ. ఈయన పుప్పాలగూడలో సర్వే నంబర్ 341, అది కూడా పుప్పాలగూడలో సర్వే నెంబర్, అది కూడా డాక్యుమెంట్ చేసాం సార్. ఇది పుప్పాలగూడ అంటే ఏడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. 100 కోట్లు మన టెండర్లు కాలేవా? దాని పక్కన మీకు ఎయిర్పోర్ట్ పోతుంటే టోల్ గేట్ ఉందా? ఐడియా ఉందా? టోల్ గేట్కు రైట్ సైడే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఎవరిదంటే జితేందర్ రెడ్డిది కాదు, జితేందర్ రెడ్డి వియంకుడిది. చీఫ్ అడ్వైజర్ లేడా మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి, బీజేపీ లేడా? వాళ్ళ కొడుకు ఈ వెస్టర్న్ సుదర్శన్ రెడ్డి అనే బిడ్డని ఆయనకి ఇచ్చారు. అందులో భాగంగా ఈ చీకటి ఒప్పందం అన్నట్టు ఆయన కూడా ఇళ్ళకి రావాలా? అరే అంత పెద్ద ఆయన బీజేపీ సచ్చినా బతికిన బీజేపీ కండు వేసుకుంటాడు. ఆయన కలిసి జైన్ అయ్యారు. జితేందర్ రెడ్డి కథ ఏంటంటే ఈ కథ అర్థమైంది కాదు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అది ఎన్ని స్క్వేర్ ఫీట్లు? 1,44,00,000 స్క్వేర్ ఫీట్లు. ఎంత? 1,44,00,000 స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ కడుతురు. దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అవాక్యూ ప్రాపర్టీ ఉంది, ఇంకా ఇతర సంఘటనలు ఉన్నాయి. ఎంఆర్ఓ పోయి నోటీస్ ఇచ్చిండు, ఆర్డీఓ కూడా నోటీస్ ఇచ్చిండు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, అయ్యా ఈ మా తప్పులన్నీ క్షమించండి, మా పాపాల పుట్ట, నేను ఒక అవినీతి అనకొండని ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టినా కానీ నేను అన్ని మా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా నేను చేసిన ఈ తప్పులన్నీ క్షమించండి అంటే, మరి జితేందర్ రెడ్డి రావాలి, నువ్వు రావాలి. 5 నియోజకవర్గాలకు డబ్బులు నువ్వే ఖర్చు పెట్టుకోవాలి. ఎంపీకి జైరాబాద్ నువ్వే ఖర్చు పెట్టుకోవాలి, సిద్దిపేటలో నువ్వే ఖర్చు పెట్టుకోవాలి. మహేందర్ రెడ్డి పాపం చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్మేటు, బ్యాచ్మేటు, ఒకటే స్కూలు, మెడికల్ కాలేజీల పార్ట్నరు, భూ కబ్జాల పార్ట్నరు, ల్యాండ్ల పార్ట్నరు, అన్నిట్లలో పార్ట్నరు. సొంత ఊరు పుట్టింది, భార్య జడ్పీటీసీ, మా సునీతక్క జడ్పీ చైర్మన్, మా తమ్ములు జడ్పీటీసీ, మా నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే, ఉన్న ఊర్లకెంచెల్ల కొట్టింది చీటీ. తిన్నింటి వాసాలు లెక్క పెడతారని చెప్పిన ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కూతురు ఢిల్లీకి అరెస్ట్ అయినప్పుడు అదే రోజు పోయి నవ్వుకుంటూ పోయి జాయిన్ అయిండో, మళ్ళా సొంత మిత్రుడిని, క్లాస్మేట్ని, బెంచ్మేట్ని, ఒక హాస్టల్ మేట్ని మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి మోసం చేసి ఆయనకి ఎట్లాంటి సంబంధం లేని మల్కాజ్గిరికి పోయింది. నువ్వో మల్కాజ్గిరి ఖర్చు అంతా నేనే చూసుకుంటా, అది చారాన కానీ బారాన కానీ ₹1 అవసరం లేదని చెప్పి దీంట్లో ఈ చీకటి ఒప్పందంలో ఎందుకు ఈ 1,40,00,000 ఎకరాల అక్రమ కన్స్ట్రక్షన్ నడుస్తుంటే మరి ప్రభుత్వం ఎందుకు అటువైపు చూస్తలేదు? పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారు అవినీతి మీద మాట్లాడతారు, కేసీఆర్ మీద మాట్లాడతారు, కేటీఆర్ గారి మీద మాట్లాడతారు, మా హరీష్ రావు గారి మీద మాట్లాడతారు. 18 గంటలు తన భార్య పిల్లలను వదిలేసి తెలంగాణ ప్రజలంతా తన కుటుంబంలాగా భావించినటువంటి తెలంగాణ ప్రజల కోసం కష్టం చేసిన వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని సాధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 2001 నుంచి 14 దాకా ఉద్యమం చేసి
23 వరకు తెలంగాణని అత్యధికంగా గొప్పగా బంగారు తెలంగాణగా పాలించిన వ్యక్తుల మీద ప్రతినిత్యం మరి వాళ్ళ అక్కసు వెలగక్కుతా ఉన్నారే. ఈ అవినీతి గురించి మరి రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు? పాపం నేను అనుకుంటా తెలియదేమో. ఇంకా ఇది కాక ఇంకొక ల్యాండ్లో ఇంకొక 1 కోటి స్క్వేర్ ఫీట్లు కడతా ఉన్నాడు. దాంట్లో అది కూడా తీయాలా, దాంట్లో ఏందో ఉన్నదో ఆ కన్స్ట్రక్షన్ కూడా. ఇట్లా మా ప్రభుత్వం తెలియకుండానే మాయేసి మా అందరితో రోజు పొద్దున మా సీనన్నతో ఫోటో దిగి, మధ్యాహ్నం నాతో దిగి, సాయంత్రం మీతో ఫోటో దిగి, అంతర్గతంగా అనేక కుంభకోణాల అనకొండ ఈ రంజిత్ రెడ్డి నల్ల తాసుప్రాములు అంటాడు. రంజిత్ రెడ్డి, జితేందర్ రెడ్డి 50%, వాళ్ళ వియ్యంకుడు 50%, ఈయన ఉన్నారు దాంట్లో, రంజిత్ రెడ్డి కూడా ఉన్నారు, ఇద్దరు పార్ట్నర్. ఈ జాయింట్ జైనింగ్ ఏంటంటే మీకు అర్థమైందా? ఆయన బీజేపీ, ఈయన బీఆర్ఎస్. అయ్యో మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అనేది జితేందర్ రెడ్డి వియ్యంకుడిది. 29 ఎకరాల 30 గుంటలు, అది సర్వే నంబరు. సార్ ఒక్కసారి తీసుకోండి సార్, ఒక్క ఫోటో.